హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇదిగోండి మా ఊర్లో అయితే శ్రీ యంత్ర సహిత శ్రీ కుబేర ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. ఇంకా యంత్ర సహిత శ్రీ విఘ్నేశ్వర స్వామి, యంత్ర సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే 25వ తారీఖు అనమాట. ఈరోజైతే జలాభిషేకం చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే తోరణాలు కడుతున్నారు. తోరణాలు కట్టడం అయిన తర్వాత అమ్మవారికి అయితే ఫస్ట్ ముత్యాలమ్మ అమ్మవారు అనమాట నైవేద్యం అయితే ఫస్ట్ సమర్పిస్తారు. తర్వాత రామాలయానికి వెళ్తారు. దగ్గరలోనే ఉంది మాకు రామాలయం. తర్వాత మళ్ళీ కుబేర ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే అందరూ వస్తారనమాట. రేపైతే విగ్రహ ప్రతిష్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి నా వీడియో అయితే చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? కబడ్డీ వాళ్ళు ఒక నలుగురు ఉన్నట్టు ఇక్కడ. స్వామివారి ఆలయ ప్రాంగణం వరకు చేరుకోవాలి. కాబట్టి మహిళా మూర్తులు ఎవరు కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా జలాదివాసం జలాభిషేక కార్యక్రమం అయ్యే వరకు కూడా ఇది ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. మన ఆలయ ప్రాంగణానికే చేరుకుందాం తిరిగి. కావున మనమందరం శోభయాత్రగా ఇప్పుడు మళ్ళీ రామాలయానికి కూడా వెళ్ళాలి. ఇదే భవనాలు మీరు తెచ్చిన నైవేద్యం అమ్మవారికి సమర్పించి ఆ భవనాలను ఎత్తుకొని మళ్ళీ మనం రామాలయానికి చేరుకోవాలి. మన రామాలయంలో ఎప్పటి నుంచో వెంచేసి మన్ని స్వామివారి చల్లని చూపుతో మన్ని కాపాడుతున్నటువంటి కోదండరామ స్వామి వారికి మన వంతుగా ఇప్పుడు ప్రతిష్ట గావించబడిపోయే స్వామివారి ఆంజనేయ స్వామి వారి